రీసెంట్ గా ధర్మస్థల ఇష్యూ అందరూ వినే ఉంటాం అనమాట. సో విక్టిమే వచ్చి ఒక గుర్ర తీసుకొని సంచిలో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ ఎందుకు చాలా లేట్ చేసిందో అర్థం కావట్లేదు. ఎస్ఐటి సిట్ అయితే ప్రొవైడ్ చేసింది కానీ బట్ ఇంత ల్యాగ్ ఎందుకు చేస్తుందో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు మనకైతే క్లారిటీగా తెలియదు. సో వందల మంది అమ్మాయిల శవాలు తనే పూడ్చినట్టు చెప్తున్నాడు. స్కూల్ పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు, మైనర్లు, మేజర్లు ఇలా. సో ఇక్కడ తప్పేవారిది? విక్టిమే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఇలా జరిగింది, ఆ శవాలను పూడ్చిపెట్టిన ప్లేస్ కూడా నేను చూపిస్తాను అంటుంటే కూడా గవర్నమెంట్ వెంటనే స్పందించట్లేదు, ల్యాగ్ చేస్తుంది. సౌజన్య కేసు కానీ ఇలా చాలా కేసెస్ మనకు తెలియకుండా చాలా మంది అమ్మాయిలు బలైపోయారనమాట. అనన్య భట్ గారు కూడా వచ్చి 22 ఏళ్ల తర్వాత తన అమ్మాయి దొరికితే ఖననం చేసుకుంటామని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తుంది. అంటే ఒక్కొక్కరు బయట వస్తున్నారనమాట ఆ విక్టిమ్ వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే. సో అది తప్పో రైటో మనకి ఇంకా తెలియదు. ఆ నిజమా కాదా అనేది గవర్నమెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసుని సాల్వ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఖచ్చితంగా ఈ అమ్మాయిలందరికీ న్యాయం జరగాలని అయితే ఆశిస్తాం.